2-3 రోజులుగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారి ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ గా మారింది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఎపిసోడ్. తమను నిర్లక్ష్యం చేస్తున్నారని, తనను తన పిల్లల్ని ఇంట్లోకి రానివ్వటం లేదంటూ దువ్వాడ శ్రీనివాసరావు భార్య వాణి తీవ్ర ఆరోపణలు చేయటం తెలిసిందే. ఇంటి ముందుకు రావటం, లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా సిబ్బంది అడ్డుకోవడంపై ఆమె మండిపడ్డారు. తన ఇంట్లోకి తనను ఎందుకు వెళ్లనివ్వరంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడంతో హై డ్రామా వ్యక్తమైంది. తనను తన పిల్లల సంగతేమిటంటూ ప్రశ్నిస్తున్న ఆమె మాటలు మీడియాలో హైలైట్ అయ్యాయి. గడిచిన 2 రోజులుగా సాగుతున్న నాటకీయ పరిణామాలు ఒక ఎత్తు కాగా శుక్రవారం మధ్యరాత్రి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. శ్రీకాకుళానికి వచ్చిన మాధురి మీడియాతో మాట్లాడడం, ఈ సందర్భంగా తాను ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఇద్దరు స్నేహితులమని, తమ మధ్య ఉన్నది స్నేహబంధమే అని చెప్పిన ఆమె తామిద్దరం కలిసే ఉన్నామని, కలిసే గుళ్లకు వెళ్తామని చెప్పడం తెలిసిందే. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. అతను ఒక ఫ్రెండ్ మీడియాలో ఫొటోస్ పెట్టారు కదా, మీనాక్షి అమ్మవారి దగ్గర టెంపుల్. అవును, టెంపుల్స్ కి వెళ్ళాం. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేనున్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్లి అయిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. దాన్ని ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అక్కవరం సమీపంలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి పెద్ద కుమార్తె హైందవితో వెళ్లారు. తల్లి కూతుళ్లు ఇంటి లోపలికి వెళ్లిన సమాచారం తెలుసుకున్న దువ్వాడ శ్రీనివాస్, ఆయన సోదరుడు శ్రీధర్లు తమ అనుచరులతో ఇంటి వద్దకు చేరుకున్నారు. వరుస పెట్టి చోటు చేసుకున్న పరిణామాల గురించి సమాచారం తెలుసుకున్న టెక్కల సీఏ పైడయ్య తన సిబ్బందితో పెద్ద ఎత్తున ఇంటి వద్దకు చేరుకున్నారు. తన సోదరుడితో కలిసి వచ్చిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వచ్చి రావడంతోనే బూతు పురాణం అందుకున్నారు. భార్యపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. తిట్లు, బండబూతులతో మండిపడుతూ ఇంటి నిర్మాణానికి వినియోగించే గ్రానైట్ రాడ్డును తీసుకుని ఆమెపై దాడికి యత్నిస్తూ ఒక్క ఉదుటున దూసుకెళ్లారు. అప్పటికి అప్రమత్తంగా ఉన్న పోలీసులు ఎమ్మెల్సీ శ్రీనివాసును, ఆయన సోదరుని పోలీసులు నిలువరించారు. ఇక ఇదే సమయంలో శ్రీనివాస్, ఆయన సోదరుడు శ్రీధర్ పైన దువ్వాడ సతీమణి వాణి, కుమార్తె హైందవి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిగా శ్రీనివాస్ దూషణలతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. లెక్క తేలే వరకు తాము అక్కడే ఉంటామంటూ తల్లి, కుమార్తెలు బైఠాయించారు. ఇప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.